హాయ్ అండి. వెల్కమ్ టు చిన్నారి కథలు తెలుగు. కథ పేరు అసలైన తీర్పు. రచయిత్ర కొత్తపల్లి రవికుమార్ గారు. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. ఇందాక లాయర్ గారు వచ్చారు. రేపు కేసు వాయిదా ఉందని గుర్తు చేయడానికి వచ్చారట. మీరు లేరని చెప్పాను. వీలుంటే వచ్చాక ఒకసారి ఫోన్ చేయమని చెప్పారు అని చెప్పింది రాజేశ్వరి అప్పుడే వచ్చిన సుందర్రావుతో. వెంటనే సుందర్రావు లాయర్కి ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నాడు. ఏమన్నారండి లాయర్ గారు అని అడిగింది రాజేశ్వరి. ఏముంది, నీకు చెప్పిందే మళ్ళీ నాకు చెప్పాడు. మన ఇద్దరిని 10 గంటలకల్లా కోర్టుకి రమ్మన్నాడు. పిల్లలకి పంపిన లెక్కలన్నీ ఒకదాన్ని కూడా మర్చిపోకుండా రాసుకుని రమ్మన్నాడు. అది సరే కానీ లాయర్ గారు వచ్చినప్పుడు నీ దగ్గరికి ఎవరైనా వచ్చారా అని అడిగాడు సుందర్రావు. ఎవరూ రాలేదు, కానీ లాయర్ గారు వెళ్ళిపోతుండగా కృష్ణమూర్తి గారు వచ్చారు. ఎవరు ఏంటి అని ఆరా తీస్తే కేసు విషయం చెప్పాను అని చెప్పింది రాజేశ్వరి. విని ఏమన్నారు అని అడిగాడు సుందర్రావు. కొడుకుల మీద కేసు వేయడం గురించి గురువుగారిని ఒకసారి ఆలోచించమనుకోండి. ఇప్పటికే మిమ్మల్ని వృద్ధాశ్రమానికి చేర్చారు. వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు, జాగ్రత్త అని చెప్పారని చెప్పింది రాజేశ్వరి. ఇది విన్న సుందర్రావు ఆలోచనలో పడ్డాడు. సుందర్రావు స్కూల్ టీచర్గా చేసి రిటైర్ అయ్యాడు. తన జాగ్రత్తలతో తెలివితో తన జీతం కొంచెం కొంచెం కూడబెట్టి రిటైర్మెంట్ టైంకి ఏ స్కూల్ టీచర్ సంపాదించనంత డబ్బు సంపాదించాడు. అనవసరమైన ఖర్చులకు ఏ రోజు వెళ్ళలేదు. ఇద్దరు కొడుకుల్ని బాగా చదివించి మంచి ప్రయోజకుల్ని చేశాడు. మంచి స్టేటస్ ఉన్న సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు కూడా చేశాడు. ఎప్పుడూ పోయిన తర్వాత తన ఆస్తి కొడుకులకు అందడం కన్నా ఇప్పుడే అవసరమైనప్పుడే ఆస్తి పంచి ఇవ్వడం మంచిదని ఆలోచించి ఆస్తి మొత్తం కొడుకులకు పంపేశాడు. ఆస్తి పంచిన తర్వాత తను ఎంత పొరపాటు చేశాడో తెలిసి వచ్చింది సుందర్రావుకి. ఆస్తి పంపకాలైన తర్వాత కొడుకులు అసలు రంగు బయటపడింది. తల్లిదండ్రులను తమ వద్ద ఉంచుకోవడానికి కొడుకులు వంతులు వేసుకోవడం సుందర్రావుకి రుచించలేదు. అందుకే అవస్థలు పడుతూ కొడుకుల దగ్గర ఉండే కన్నా వచ్చే పెన్షన్తో ఏదో ఒక వృద్ధాశ్రమంలో ఉందామని రాజేశ్వరికి నచ్చజెప్పి, ఇదిగో కృష్ణమూర్తి నడిపే వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. వాళ్ళ వృద్ధాశ్రమంలో ఉంటున్నారు అనడం కన్నా పిల్లల చేత ఉంచబడ్డారు అనడం సమంజసమేమో. సమయానుకూలంగా టిఫిన్లు భోజనాలు అందుతున్నాయి. కొడుకుళ్ళు కూతుళ్ళ చేతిలో మోసపోయిన తోటి వృద్ధులతో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. అందరూ అన్ని పనుల్లో సాయం చేసుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఆ ఆనందం వెనక వాళ్ళు పైకి చెప్పుకోలేని మానసిక క్షోభ. తమ రక్తం పంచుకుని పుట్టిన నరరూప రాక్షసులు, కరుడు కట్టిన మానవతారహిత హృదయాలున్నాయి. కానీ అవి పైకి కనిపించనీయకుండా అందరూ బాగా నటిస్తూ కాలాన్ని గడిపేస్తున్నారు. ఎంతమంది విద్యార్థుల మనసులు చదివిన సుందర్రావుకి కన్నపిల్లల చేత వెలివేయబడ్డ వయోవృద్ధుల అని అర్థం చేసుకోవడం తేలికే అయిపోయింది. అందరూ తనలాగే పిల్లల చేతిలో ఓడిపోయారని తెలిసి రక్తం ఉడికిపోయింది. కానీ ఆ ఓటమి తాము ఏ ఆట ఆడకుండానే ఫలించిందని గట్టిగా నమ్మిన సుందర్రావు తన కోసం కాకపోయినా మిగతా అందరి కోసమైనా కసి తీరా కన్నపిల్లల మీద నెగ్గాలనుకున్నాడు. అందుకే తన కొడుకుల మీద కేసు వేశాడు. కన్నీ పెంచి వృద్ధిలోకి తీసుకొచ్చి తమకున్నదంతా వారికే ఊడ్చిపెట్టి తీరా మమ్మల్ని వాళ్ళు చూడాల్సిన సమయం వచ్చినప్పుడు కాలితో తన్ని పొమ్మనడం ఎంతవరకు సబబు అని. ఈ వృద్ధాప్యంలో జీవితాన్ని లాగలేక వెళ్ళదీస్తున్న మాలాంటి ముసలాళ్లకు పిల్లల తోడు నీడ ఎంతైనా అవసరమని కోర్టులో కేసు వేశాడు. ఎంతమంది వద్దని వారించినా ఆ కేసు అంతు చూడాలనుకున్నాడు సుందర్రావు. ఆ కేసు సంగతే ఇందాక లాయర్తో సుందర్రావు మాట్లాడింది. కోర్టులోనికి రాగానే తండ్రికేసి కసిగా చూస్తున్నారు కొడుకులిద్దరు. తమ మీద ఏ కక్ష సాధించాలని వ్యంగ్యంగా ఒక నవ్వు విసిరి చూస్తున్నారు. అవేవీ తనకి పట్టనట్టు కూర్చున్నాడు సుందర్రావు. జడ్జి రాగానే కేసు వాదన ప్రారంభించమన్నాడు. సుందర్రావు కొడుకుల వైపు వాదించే లాయర్ కిషోర్ లేచాడు. యువర్ ఆనర్, కన్నపిల్లల్ని పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఖచ్చితంగా ఉంది. అలాగే సంపాదించిన సంపాదన కొడుకులకు ఇవ్వాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులకు ఉంది. ఎప్పుడో వయసైన తర్వాత ఆస్తి పిల్లలకి ఇచ్చిన ఉపయోగానికి రాదు. అవసరం ఉన్నప్పుడు ఇస్తేనే కదా పిల్లలకి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల రీత్యా, చేసే ఉద్యోగాల రీత్యా ఈ రోజుల్లో తమ సంసారాన్ని లాగడమే కష్టమవుతోంది. ఈ పరిస్థితిలో ఇంట్లో తల్లిదండ్రులను ఉంచుకొని ఎలా సుఖంగా చూడగలరు? అందుకే నా క్లయింట్లు తమ తల్లిదండ్రులను తమ వద్ద ఉంచుకొని కష్టపెట్టే కన్నా వాళ్ళని మంచి వృద్ధాశ్రమంలో ఉంచి సంతోషంగా చూడాలనుకున్నారు. దీనికి వాళ్ళు ఏదో తప్పు చేసిన వారిగా నా క్లయింట్ని ముద్దాయిల్లా చూసి కేసు పెట్టి వేధిస్తున్నాడు ఈ సుందర్రావు గారు. మా క్లయింట్లు ఉన్నతమైన ఉద్యోగాలు చేసుకుంటున్నారు.
చీటికి మాటికి ఇలా కేసులతో కోర్టు గుమ్మం ఎక్కితే వాళ్ళకి పరువుకి భంగం కలుగుతుంది యువర్ ఆనర్. అందుకే ఈ కేసు తగు విధంగా చర్చించి సరైన తీర్పు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్ అని తన వాదనను వినిపించాడు కిషోర్. జడ్జి ప్రతివాదన వినిపించమనగానే సుందర్రావు తరపు లాయర్ విశ్వనాథన్ లేచాడు. యువర్ ఆనర్, చిన్నప్పటి నుంచి కన్నీ పెంచి పెద్ద చేసి ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన కొడుకుల దగ్గర ఉండాలనుకోవడం తప్పు కాదు కదా. ఈ వయసుడిగిన వయసులో ఎవరి మీద ఆధారం లేకుండా ఎలా ఉండగలరు? ఉన్నదంతా ఊడ్చి కన్నపిల్లలకి ఇచ్చేసి ముసలాళ్ళు ఎవలా జీవితాన్ని లాగగలరు యువర్ ఆనర్? వీళ్ళకి పెళ్ళయ్యేంత వరకు కంటికి రెప్పలా చూసుకుని పెళ్ళైన తర్వాత తమ దగ్గర ఉన్నది ఇచ్చేసిన ఈ తల్లిదండ్రులను ఇప్పుడు జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత ఖచ్చితంగా కొడుకులుగా వీళ్ళకి ఉంది కదా. ఆ బాధ్యత మర్చిన కొడుకుల మీద నా క్లయింట్ కేసు వేశారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్ అని వాదించాడు విశ్వనాథం. దీనికి మీ నుండి సమాధానం ఏమిటి అని కిషోర్ని జడ్జి అడగగానే కిషోర్ లేచాడు. యువర్ ఆనర్, ఇదంతా సుందర్రావు గారు నా క్లయింట్ల మీద చేస్తున్న అనవసరపు రాద్ధాంతం. ఒకసారి ఆస్తి వాళ్ల పేరు మీద రాసిన తర్వాత మరలా తిరిగి తనకి ఎలా రాయమంటారు? ఇది ఆయన తెలివి ఉండగానే రాసిన వీలునామాయే కదా. మరలా తిరిగి రాసిమ్మని కోర్టు గుమ్మం ఎక్కారంటే వారి మానసిక స్థితి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది యువర్ ఆనర్. మీరు దీని మీద సమగ్ర విచారణ జరిపించి మా క్లయింట్లకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను యువర్ ఆనర్ అని తన వాదన వినిపించాడు కిషోర్. దీనికి మీ సమాధానం ఏంటి అని విశ్వనాథ్ని అడిగాడు జడ్జి. విశ్వనాథన్ లేచే లోపల సుందర్రావు లేచాడు. నా మనోవేదనను నేను మాత్రమే చెప్పుకోగలను సార్. నా బాధ చెప్పుకునేందుకు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి జడ్జి గారు అని అడిగాడు సుందర్రావు. మీరేమి చెప్పదలుచుకున్నా ఈ బోన్లోకి వచ్చి చెప్పండి అన్నాడు జడ్జి. సార్, నేను నా కొడుకులకు, అదే సార్ ఈ రాక్షసులకు నేను పంచి ఇచ్చినది నా తరతరాలుగా వచ్చిన ఆస్తి కానే కాదు సార్. నేను ఒక్కొక్క పైసా కూడబెట్టుకున్న ఆస్తి. అది నా ఒక్కడి రెక్కల కష్టార్జితం సార్. నా చెమట కంపుతో పోగుపడిన పచ్చ కాగితాల సంపద సార్. ఇందాక సదరు లాయర్ గారు నేను తెలివి ఉండగానే రాసిన వీలునామా అన్నారు. అవును సార్, నాకు తెలివి ఉండి ఈ మూర్ఖులకు నా ఆస్తినంతా రాసిచ్చాను సార్. కానీ నేనెంత తప్పు చేశానో ఆ తర్వాతే తెలిసొచ్చింది. ఇప్పుడు అదే తెలివితో నా ఆస్తి నాకు కావాలని కేసు పెట్టాను సార్. కాలు చెయ్య మూలపడిన తర్వాత ప్రతి మనిషి చంటిపిల్లాడవుతారు సార్. వీళ్ళు చిన్నప్పుడు నడిస్తే ఎక్కడ కందిపోతారో అని మేము కంటికి రెప్పలా చూడలేదా? ఇప్పుడు మమ్మల్ని చూడవలసిన టైం వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు చూడరు? మమ్మల్ని చూడాల్సిన సమయంలో సంపాదన, పని ఒత్తిడి, చాలని జీతాలు వంకలు చెప్పి వంతులుగా మమ్మల్ని అంగట్లో సరుకులా పంచుకుంటున్నారే. వీళ్ళని పెంచి పెద్ద చేసి ఇంతటి ప్రయోజకుల్ని చేయటానికి మేము ఎన్ని పూటల పస్తులున్నాం సార్. వీళ్ళు ఇప్పుడు మమ్మల్ని భారమని అనాథాల్లా ఆశ్రమంలో, వృద్ధాశ్రమంలో వదిలేశారు సార్. అప్పుడు మేం కూడా పెంచలేక వీళ్ళని అనాథ శిశువుల్లా ఏ పెంట కుప్పల మీద వదిలేసుంటే వీళ్ళ పరిస్థితి ఏమై ఉండేది? ఇది నా ఒక్కడి ఆవేదన కాదు సార్. నాలాగా కన్నపిల్లల చేతిలో ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన ప్రతి తల్లి తండ్రి ఆవేదన సార్. తమను తాము స్వచ్ఛందంగా కన్నబిడ్డల దగ్గర తాకట్టు పెట్టుకొని జీవన్మృతుల కాలాన్ని వెళ్లదీస్తున్న అభాగ్యుల ఆత్మఘోష సార్. వీళ్ళు కన్నవాళ్ల నుండి వచ్చిన ఆస్తులకి వారసులు అని అంటారు కదా సార్. మరి కని పెంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చిన తల్లిదండ్రుల అవసాన దశలో వారి పూర్తి బాధ్యత కూడా కన్నబిడ్డలదే కదా. కన్నబిడ్డలు ఈ దశలో చూడక ఇదిగో ఈ వయసులో ఇక్కడున్న ముసలి వాళ్లను ఈ వృద్ధాశ్రమాలు అక్కున చేర్చుకుంటున్నాయి. ఆ మాత్రం అనురాగం, ఆప్యాయతలు వీళ్ళు చూపించలేకపోయారు సార్. అందుకే కావాలని, వీళ్ళకి తెలిసి రావాలని మళ్ళీ నా ఆస్తి నాకు రాయమని కేసు వేశాను సార్. మీరు దయచేసి ఈ కేసుని క్షుణ్ణంగా పరిశీలించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అని తన ఆవేదనను వినిపించాడు సుందర్రావు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత తన స్వార్జితాన్ని ఎవరికైనా ఎప్పుడైనా రాసివ్వచ్చు. అలాగే కన్న తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత కన్న పిల్లలకి ఖచ్చితంగా ఉంది. అలా చూడని మరుక్షణంలో తన ఆస్తిని తనకు అడిగే హక్కు మరల కన్న తండ్రికి ఉందని కోర్టు భావిస్తోంది. న్యాయ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు వేయని కేసు వేశారు సుందర్రావు గారు. ఆయన మనసు ఎంత రగలకపోతే ఆ కన్న కొడుకుల మీదే కేసు పెడతారు. అందుకే కొడుకులు ఈ అవసాన దశలో తల్లిదండ్రులను చూడనప్పుడు తాము పంచిన ఆస్తిని నయా పైసాతో సహా తిరిగి పొందే హక్కు ఉంది. తక్షణమే సుందర్రావు దంపతులకు వారు పంచిన ఆస్తిని తిరిగివ్వాలని వాడి కొడుకులకు ఈ కోర్టు ద్వారా ఆర్డర్ వేస్తున్నాను అని సంచలన తీర్పు చెప్పాడు జడ్జి. వృద్ధాశ్రమం నుండి వచ్చిన వృద్ధులు కరతాళ ధ్వనులతో కోర్టు మారుమోగిపోయింది. తాము చేసిన తప్పేంటో తెలుసుకుని తలదించుకున్నారు కొడుకులిద్దరు. తన కొడుకుల మీద కేసు నెగ్గినందుకు ఇది కోర్టు అని కూడా మర్చిపోయి గట్టిగా నవ్వాడు సుందర్రావు. ఆ నవ్వుకి అందరూ సుందర్రావుని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు.
ఇది నేను కేవలం నా కొడుకుల మీద నెగ్గిన కేసు కాదు సార్. పచ్చ కాగితాలకు ఇచ్చిన విలువ పచ్చని జీవితాలకు ఇవ్వని కసాయి కొడుకుల మీద నెగ్గిన కేసు. కూడా తీసుకెళ్లలేని పైసల కోసం కన్న తల్లిదండ్రుల ఊసు కూడా ఎత్తని బిడ్డల మీద యుద్ధం లేకుండా నెగ్గిన కేసు. ఈ కేసులో కళ్ళు మూసిపోయిన కళ్ళ తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేసే అవకాశవాదులు కళ్ళు తెరిపించాలి. ఆకలేస్తే కన్నవాళ్ళకి పట్టెడు అన్నం పెట్టని నరరూప రాక్షసులకి కనువిప్పు కావాలి. ఈ కేసులో నెగ్గి ఆ ఆస్తి భోగభాగ్యాలు అనుభవిద్దామని ఈ కేసు వేయలేదు సార్. మీ చేతులతో ఈ ఆస్తి మొత్తం వృద్ధాశ్రమానికి చెందేటట్టు రాయండి. నాలాంటి వాళ్ళు ఇచ్చే ఇలాంటి సంపదతో వృద్ధాశ్రమాలు ఎదిగి ఎంతోమంది అనాథ వృద్ధులకు నీడనివ్వాలని కోరుకుంటున్నాను. నా ఈ కోరికను కాదనకుండా తక్షణమే తీర్చండి సార్ అని వినయంగా జడ్జిని కోరాడు సుందర్రావు. సుందర్రావు తీసుకున్న నిర్ణయానికి అక్కడున్న ప్రతి ఒక్కరూ చేతులెత్తి నమస్కరించారు, జడ్జితో సహా. కథ సమాప్తం. మరిన్ని కథల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ఇంకేమన్నా సలహాలు ఉంటే కనుక నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.